ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నీవనుకోవచ్చు, నీవు ఎంతగానో వేదన పడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, విభ్రాంతికి నొంది ఉన్నావు. అయితే దేవుడు నీతో ఈ దినమున స్పష్టముగా నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నీవు పడుతున్నటువంటి అవమానాలకు, నీవు చేసుకున్నటువంటి నిందలకు, ఎవరైతే అనవసరంగా నిన్ను వేధిస్తూ ఉన్నారో, ఎవరైతే అనవసరంగా నీ మీద నిందలు వేస్తూ ఉన్నారో, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతగానో కృంగిపోయేలా చేస్తూ ఉన్నారు. ఎందుకు నా జీవితం, ఇంక నేను ఎందుకు బతకాలి అని వారందరి గురించి నువ్వు భయపడి పారిపోతున్నావేమో. ఆగిపో అక్కడే, నువ్వు పారిపోవద్దు. సమస్యలను చూసి నువ్వు భయపడవద్దు. నీ సమస్యలో ఉన్నప్పుడే నువ్వు ఆలోచన రావాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే మొదలు పెడతావో నీ సమస్యలో నుంచి దేవుడు నిన్ను విడుదల కలిగిస్తాడు. నీవు మనుషులు పెట్టి నిందకు నీవు భయపడకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్న వాటి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు. ఆ దేవుడిని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సమస్యలో ఉన్నప్పుడు నువ్వు భయపడి పారిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు పారిపోవటం ఆపేస్తావో నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. వారిని చూసి నువ్వు అసలు భయపడవద్దు, నువ్వు దుఃఖపడవద్దు, నువ్వు వేదన అసలే చెందవద్దు. ఎందుకంటే నిన్ను విడిపించడానికి ఈ దినమున దేవుడు నీ జీవితంలోనికి వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు వెలిగిస్తాడు. నీ జీవితాన్ని ప్రకాశింప చేయబోతున్నాడు. నీ జీవితంలో ఈ దినమున ఎంత మంది అయితే నిన్ను భయపెడుతూ ఉన్నారో, నిందిస్తూ ఉన్నారో, వేదనలు పెడుతూ ఉన్నారో, వారందరి ముందే ఈ దినమున వారందరి కన్నుల ఎదుట నీవు నమ్మితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కార్యాన్ని దేవుడు సఫలం చేసి నీవు అవమానించబడ్డ చోటే దేవుడు నిన్ను గొప్ప రీతిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్క జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. తండ్రి, రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారు దేవా. ఈ యొక్క ఉదయ కాలంలో లేచి మీ నామాన్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపను బట్టే తండ్రి. ఆ యొక్క కృపను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరిస్తున్నందుకే మీకు స్తోత్రము దేవా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి. నాయనా, మేము ఎంతగానో రుణపడి ఉన్నాము దేవా. తండ్రి, ఆ యొక్క రుణము తండ్రి మా హృదయాన్ని మీకు ఇచ్చి నాయన తను మా జీవితాన్ని మేము బాగు చేసుకొని నాయన మా యొక్క రుణము తీర్చుకోవటమే కదా తండ్రి. నాయన, ఈ దినమున ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తబోతున్నందుకే మీకు వందనములు దేవా. తండ్రి, నాయన శ్రమల్లో ఉన్న వారిని విడిపించబోతున్నందుకే మీకు వందనములు. ఎటువంటి చిక్కు సమస్యలతో ఉన్నారో ఆ చిక్కు సమస్యల నుంచి వారికి విడుదల కలిగించబోతున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. ఒక్కసారి వారి ఆర్త ధ్వనిని మీరు విని వారి జీవితాల్లో గొప్ప విడుదల కలుగ చేయునుగాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. కృంగిన వారిని మీరు స్వస్థపరచండి, లేవనెత్తిన దేవా వారికి విడుదల దయచేయండి. విడుదల ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో సహాయం చేయండి. వారి గర్భ సమస్య నుంచి విడుదల కలిగించండి, వారి గర్భాలను ముట్టండి, స్వస్థపరచండి దేవా. బలహీన ఎంతమంది నాయన రోగులు ఉన్నారో వారిని మీరు ముట్టండి. అన్నెత్తి మొదలుకొని అరికాల వరకు మీరు రక్త ప్రోక్షణ జరిగించండి. సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగ చేయండి. యేసు నామములో తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వివాహం కాకుండా ఎంతమంది అవమానింపబడుతూ ఉన్నారో తండ్రి, నాయన వారిని
మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. చిన్ని బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. నాయనా, ఎంతమంది నాయన ఈ దినమున యవనస్తులు వ్యసనాలకి బానిసలైపోయి ఉన్నారో తండ్రి, అట్టి వారిని మీరు విడుదల కలిగించండి. వ్యసనాల భారం నుంచి విడుదల, ఘోరమైనటువంటి చీకటి కార్యాల నుంచి విడుదల కలిగించి రక్షణ ఆనందాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.